అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదువుగా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారులని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రార్థన. దయానిధి అయిన మా తండ్రి, నీకే ప్రణతులు స్తుతులయ్యా. వాక్యము ధ్యానం చేసుకొని చూడగా నీ వాక్యము శుద్ధ వంటిది, నీ వాక్యము అద్దము వంటిది, వాక్యము పాల వంటిది, వాక్యము తేనె వంటిది, రెండంచులు కలిగిన ఖడ్గము వంటి మీ వాక్యమును బట్టి స్తుతులు. మీరే వాక్యమై ఉన్నారు కనుక వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడుమని ప్రార్థిస్తూ ప్రతిమిలాడుతూ ఉన్నాము. ఈవేళ ఆరాధనకు వచ్చిన వారికి 7 దీవెనలు దయచేయండి. ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను ఆత్మపూర్ణులుగా చేయండి. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయండి. వచ్చిన వారందరికీ విశ్వాస వృద్ధి, మీ రూపురేఖలు, మీ శుభగుణాలు అద్దండి. సంగమునకు వృద్ధి, అభివృద్ధి, క్షేమాభివృద్ధి, బలాభివృద్ధినివ్వండి. వారిలో ఒంటరైన వాడు 1000 మందకుడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమునన్నారు. ఇక్కడ మమ్మల్ని బలమైన జనముగా చేయండి. సంఘాభివృద్ధినివ్వండి. ఇశ్రాయేలీయులను ఎలా అభివృద్ధి చేశారో సంఘమును కూడా మీ కృపను బట్టి అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయ్యా, మీకే స్తుతులు. వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మంచి బోధకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మోషే సుఖోపవాసములలో మనం ఉన్నాము కనుక కొద్ది నిమిషాలు మోషే గారి గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మోషే గారి గురించి ఒక 3 విషయాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. నేను చదివిన పాఠములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం అందరూ గమనించండి. ఈరోజు 3 విషయాలు. మొదటిగా వారసత్వము, పౌరసత్వము. మొదటి మాట వారసత్వము, పౌరసత్వము. రెండవ మాట కొలిమి, కలిమి. కొలిమి, కలిమి. మూడవ మాట చెలిమి, బలిమి. మూడవ మాట చెప్పండి, చెలిమి, బలిమి. ఈ 3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట ఏంటి? వారసత్వము, పౌరసత్వము. దేవుని బిడ్డలారా, మోషే అనగా అర్థం నీతిలో నుండి తీయబడిన వారు. నీతిలో నుండి తీయబడిన వారు అని అర్థం. మోషే గారు పెద్దవాడైనప్పుడు, ఒకసారి మీరు వాక్యం చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. మోషే గారి ఎదుట
మాట ధ్యానం చేసుకుందాం. వారసత్వము. చెప్తారా? వారసత్వము. 2 వారసత్వాలు ఉన్నాయి మోషే గారి ఎదుట. ఒకటి ఫరో రాణి కుమారుని వారసత్వం. ఒకటో వారసత్వం ఏంటంటే ఫరో రాణి కుమారుని వారసత్వం. రెండవది దాసురాలి కుమారుని వారసత్వం. అందరూ వింటున్నారా? ఫరో రాణి కుమారుని వారసత్వం. 2 దాసురాలి కుమారుని వారసత్వం. 5 చెప్తూ 1 రాజవారసత్వం అన్నారు, 2 దాస వారసత్వం అన్నారు. ఒకటేంటి? రాజ వారసత్వం, 2 దాస వారసత్వం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్తూ మోషే గారు ఫరో రాణి పాలతో పెంచబడి ఉంటే రాజవారసత్వాన్ని కోరుకునేవాడు. మోషే గారు ఐగుప్తు పాలతో పెంచబడి ఉంటే రాజవారసత్వమే కోరుకునేవాడు. మోషే గారు తల్లి పాలతో పెంచబడ్డాడు. ఎవరి పాలతో అంట? తల్లి పాలతో పెంచబడ్డారు. నిర్గమాకాండము ప్రవక్త అయిన మోషే గారు రాసిన నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 7వ వచనప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎఫ్రీ శ్రేణులో ఒక దాదీని పిలుచుకొని వస్తున్నాను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది. కనుక తల్లి పాలతో పెంచబడ్డాడు. అమ్మ ఎవరి పాలతో అంట? తల్లి పాలతో పెంచబడ్డారు. కనుక ఏం కోరుకున్నాడు? దాస వారసత్వాన్ని కోరుకున్నాడు. అమ్మ ఏం కోరుకున్నారు చెప్పండి? దాస వారసత్వాన్ని కోరుకున్నాడు. మోషే తల్లి పేరు యొకెబెదు. చెప్పండి, తల్లి పేరు ఏం పేరు? యొకెబెదు. కనుక నానా అవస్థలు పడి బిడ్డను దాచి పెంచిన తల్లి యొకెబెదు. అలాగే ఐగారు చెప్పిన మాట, తల్లి ప్రార్థన బిడ్డలకు కంచె వంటిది అన్నారు. తల్లి ప్రార్థన బిడ్డలకు కంచె వంటిది. తల్లి ముక్కుపాలతోనే భక్తి విశ్వాసం మోషేలో నింపిందంట. ఇప్పుడు చెప్పండి, ముక్కుపాలతోనే భక్తి విశ్వాసం మోషేలో నింపింది, ఫరో కోటకు పంపింది అన్నారు. కనుక అందుకే మోషే గారు ఏం కోరుకున్నారంటే దాస వారసత్వాన్ని కోరుకున్నాడు. ఏం కోరుకున్నారు చెప్పండి? దాస వారసత్వాన్ని కోరుకున్నాడు. పెద్దవాడైనప్పుడు పాప భోగం కోరుకోలేదు, దేవ భాగం కోరుకున్నాడు. కనుక ఫరో కుమార్తె కుమారుడుగా ఉండనన్నాడు. ఎలా ఉంటానన్నాడు? ఫరో కుమార్తె కుమారుడుగా ఉండనన్నాడు. కనుక ఏం కోరుకున్నాడంటే దాస వారసత్వాన్ని కోరుకున్నాడు. అందుకే మరొక భక్తుడు అంటారు, నా తల్లి అగస్టీన్ అనే భక్తుడు అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను దేవుని రాజ్యములోకి కొట్టుకొని వచ్చాను అంటారు. నా తల్లి కన్నీటి ప్రవాహములో దేవుని రాజ్యములోకి నేను కొట్టుకొని వచ్చాను అంటారు. కనుక తల్లి, ఆ తల్లి పేరు మౌనిక. అగస్టిన్ తల్లి గారు, అగస్టిన్ గారు లోకానుసారంగా నడిచేటప్పుడు తల్లి ఎంతో కన్నీటి ప్రార్థన చేసింది. ఎన్నో
సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఆమె మోకరించిన స్థలంలో గుంటలు పడ్డాయంట. మోకరించిన స్థలంలో గుంటలు పడ్డాయి. ఆమె కార్చిన కన్నీరు గుంటలు నిండి ప్రవహించాయంట. అంత కన్నీరు ప్రార్థన చేసింది. మోకరించిన స్థలంలో గుంటలు పడ్డాయి. ఆమె కార్చిన కన్నీరు గుంటలు నిండి ప్రవహించాయి. అంత కన్నీరు ప్రార్థన ద్వారా తన కుమారుడు గొప్ప భక్తుడు, గొప్ప సేవకుడయ్యారు, గొప్ప దైవజనుడయ్యారు. కనుక తల్లి ప్రార్థన చాలా ముఖ్యం అన్నమాట. మోషే తల్లి కూడా ఉప్పు పాలతోనే భక్తి విశ్వాసం మోషేలో నింపింది. మనం కూడా అటువంటి ప్రార్థన బిడ్డల కోసం చేయాలి. మోషే తల్లిలాగా మోషే గారిని పెంచాలి. తల్లి మోషేని ఎలా పెంచిందో అలా మనం కూడా బిడ్డల్ని పెంచాలి. తల్లి ప్రార్థన ద్వారా మోషే గారు గొప్ప ప్రవక్త, నాయకుడయ్యారు. మిరియాము ప్రవక్త అయ్యింది. అహరోను గారు ప్రధాన యాజకుడయ్యారు తల్లి ప్రార్థన ద్వారా. కనుక మనం కూడా తల్లులుగా మీరు కూడా బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. బలమైన ప్రార్థనలు బిడ్డల కోసం చేయాలి. కనుక ఈ వాక్యములో ఫరో తన శత్రువునే తన కోటలో దాచుకున్నాడు. మోషే ఫరో బందీలో ఉన్న ఇశ్రాయేలీయులను దోచుకున్నాడు. ఫరో ఏమో దాచుకున్నాడు. మోషేను తన కోటలో దాచుకున్నాడు. మోషే ఫరో బందీలో ఉన్న ఇశ్రాయేలీయులను దోచుకున్నాడు. అంటే ఆ ఫరో బందీ నుండి విడిపించారు అని మీరు అర్థం చేసుకోవాలి. దైవజనులు ఒక పాఠములో ఇలా చెప్పారు, కాకి గూటిలో కోకిలగా పెరిగాడు అన్నారు. మోషే గారు ఎలా పెరిగారంటే కాకి గూటిలో కోకిలగా పెరిగాడు. కాకి గూటిలో కోకిల తన గుడ్లను ఉంచిందంట. పిల్లలు పెరిగి ఎప్పుడైతే కోత వచ్చిందో అప్పుడు కాకి గుర్తుపట్టింది. కాకి ఏం చేసిందంట, కోకిల పిల్లల్ని బయటకి తరిమివేసింది. అలాగే ఫరో కూడా తన కోటలో 40 సంవత్సరాలు పెరిగాడు మోషే గారు. తర్వాత చంపేద్దాం అనుకున్నాడు ఫరో. అప్పుడు మోషే గారు ఏం చేశారు, పారిపోయారు. కనుక మొదటి మాట వారసత్వం. చెప్తారా? వారసత్వం. ఎన్ని వారసత్వాలు? రాజ వారసత్వం, దాస వారసత్వం. మోషే గారు ఏం కోరుకున్నారు? దాస వారసత్వం కోరుకున్నాడు. రెండవ మాట మనం చూస్తే పౌరసత్వం. అంత చెప్పండి, పౌరసత్వము. మోషే గారి ఎదుట 2 పౌరసత్వాలు ఉన్నాయి. 2 పౌరసత్వాలు. మీరు దొడ్డవరపాడు పౌరులు. ఏ ఊరు పౌరులు చెప్పండి? మీరు దొడ్డవరపాడు పౌరులు మీరు. కనుక మోషే గారి ఎదుట 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఒకటి ఐగుప్తు పౌరసత్వం, 2 పాలస్తీనా పౌరసత్వం. అమ్మా అంటున్నారా అందరూ? ఒకటి ఐగుప్తు పౌరసత్వం, 2 పాలస్తీనా పౌరసత్వం. ఐగుప్తు పౌరసత్వంలో పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి. పాలస్తీనా పౌరసత్వములో పాలు తేనెలు ఉన్నాయి. మీకేం కావాలి? పాడి పంటల, పాలు తేనెల, ఏం కావాలి చెప్పండి? పాడి పంటలు కావాలా? పాలు తేనెలు కావాలా? ఏం కావాలి? పాడి పంటలు కావాలన్నోడు చేయట్టండి. పాడి పంటలు కావాలన్నవాళ్ళు
పాలు తేనెలు కావాలన్న వాళ్ళు చేయొద్దండి. పాలు తేనెలు కావాలన్నవాళ్ళు. కనుక ఐగుప్తు పౌరసత్వంలో పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఐగుప్తుకు నైలు నది వరప్రసాదం. ఐగుప్తు దేశానికి నైలు నది వరప్రసాదం. ఆ నది వల్ల ఆ దేశం సస్యశ్యామలంగా ఉంది. కానీ అట్టి ప్రాంతమే నేటి దినములలో కొంత భాగం ఎడారైపోయిందంట. కొంత భాగం ఏమైపోయింది? ఎడారి అయిపోయింది. ఎవరైతే పాడి పంటలు కోరుకుంటారో ఎడారి మన పౌరసత్వం కాగలదు. పాడి పంటలు ఎవరు కోరుకుంటారో ఎడారి మన పౌరసత్వము కాగలదు. కనుక పాలు తేనెలు పొందగలిగితే పాడి పంటలు వాటంతటవే వస్తాయి. మనం ఏం కోరుకోవాలి చెప్పాలి? పాలు తేనెలు కోరుకుంటే పాడి పంటలు వాటంతటవే వస్తాయి. కనుక మోషే గారు ఐగుప్తు ధనం కోరుకోలేదు. ఫరో రాణి కుమారుడు అనిపించుకోవటానికి, ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. క్రీస్తు విషయమైన నింద కోరుకున్నాడు, శ్రమ కోరుకున్నాడు. 73వ కీర్తన మీరు చూస్తే భక్తుడైన ఆసాపు గారు రాసిన 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. అంత చెప్పగా, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా, ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసులోనే సంపదలు ఇమిడి ఉండగా, యేసులోనే సంపదలు ఇమిడి ఉండగా. అంటే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి? నాకు ఏమి కావాలి? యేసులోనే అన్ని ఇమిడి ఉండగా, యేసులోనే సంపదలు ఇమిడి ఉండగా అన్నారు. మనం ఎవరు కోరుకోవాలి? అమ్మా, యేసు ప్రభువుని కోరుకుంటే ఆయనలోనే సంపదలు ఉన్నాయి, ఆయనలోనే అన్ని ఉన్నాయి. మనం ఎవరు కోరుకోవాలి? మోషే గారి వలె దేవుని కోరుకోవాలి. కనుక పాడి పంటలు కోరుకోకూడదు. కనుక పాలు అంటే వాక్యం, పాలు అంటే వాక్యం, తేనె అంటే మర్మమైన వాక్యం. మోషే గారు పాలస్తీనా పౌరసత్వం కోరుకున్నాడు, పాలు తేనెలు కోరుకున్నాడు. ఇప్పుడు మీకు ఏం కావాలి? పాడి పంటల, పాలు తేనెల? చెప్పండి. పాలు తేనెలు కావాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవుని కోరుకోవాలి. ఈరోజు ఒక మాట ధ్యానం చేసుకున్నాం, వారసత్వం, పౌరసత్వం. చెప్పండి, వారసత్వం, పౌరసత్వం. ఎన్ని వారసత్వాలు? రాజవారసత్వం, దాస వారసత్వం. మోషే గారు ఏం కోరుకున్నారు? దాస వారసత్వాన్ని కోరుకున్నారు. రెండవది
ఐగుప్తు పౌరసత్వం, పాలస్తీనా పౌరసత్వం. మోషే గారు ఏం కోరుకున్నారు? పాలస్తీనా పౌరసత్వం కోరుకున్నారు, ఐగుప్తు పౌరసత్వం కోరుకోలేదు. రెండో మాట కొలిమి కలిమి. చెప్పండి, రెండో మాట కొలిమి కలిమి. దైవజనుడు చెప్తూ దాసుల వారసత్వం కోరుకుంటే కొలిమిలో ఉన్న తన ప్రజల కోసం కొలిమితో చెలిమి చేయాలనే సంగతి మోషే గారికి తెలిసినప్పటికీ కొలిమినే కోరుకున్నాడంట. మోషే గారు ఏం కోరుకున్నారు? కొలిమిలో ఉన్న కలిమిని కోరుకున్నాడు. ఏం కోరుకున్నారు? కొలిమిలో ఉన్న కలిమిని కోరుకున్నాడు. అందుకే దైవజనుడు చెప్తూ అయ్యగారు ఒక మాట తెలియజేశారు. 430 సంవత్సరాలు కొలిమిలో ఉన్న ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి కలిమితోనే బయటకు పంపించాడంట. ఐగుప్తు నుండి కలిమితోనే బయటకు పంపించారు. ఎన్ని సంవత్సరాలు కొలిమిలో ఉన్నారు ఇశ్రాయేలీలు? చెప్పండి, 430 సంవత్సరాలు కొలిమిలో ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు బయటకు ఎలా పంపించాడు? కలిమితోనే పంపించాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 22వ వచనం. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. అనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వెళ్ళేటప్పుడు వెండి నగడిచ్చాడు, బంగారు నగడిచ్చాడు దేవుడు, వస్త్రముడిచ్చాడు, వట్టి చేతులతో పంపలేదు. కనుక 430 సంవత్సరాలు కొలిమిలో ఉన్న ఇశ్రాయేలీయులను దేవుడు కలిమితోనే బయటకు పంపించారట. అంటే కొలిమిలో ఏముంది చెప్పాలి? కలిమి. అందుకే దేవదాసయ్య గారు నేను కొలిమిని ఖాళీ చేసి వెళ్తున్నాను అని చెప్పారు. చెప్తారా? నేను కొలిమిని ఖాళీ చేసి వెళ్తున్నాను. కలిమి కావాలంటే కొలిమిలోకి రండి అన్నారు. కలిమి కావాలంటే కొలిమిలోకి రండి. ఈ కొలిమిలో ప్రవేశించగలిగితే అంతా కలిమే అన్నారు. అంతా కలిమే అని చెప్పారు. కొలిమి అంటే శ్రమ. కొలిమి అంటే ఏంటి? శ్రమ. అందుకే అయ్యగారు దేవదాసయ్య గారు చెప్పారు, నా భక్తిని కాపాడుకొనుటకు శ్రమ కోరుకున్నాను అన్నారు. అమ్మా చెప్తారా? నా భక్తిని కాపాడుకొనుటకు శ్రమ కోరుకున్నాను అన్నారు. మనం కూడా ఏం కోరుకోవాలి? ఎప్పుడైనా మీరు కొలిమి కోరుకున్నారా? అమ్మ శ్రమ కోరుకున్నారా? సాధు సుందర్ సింగ్ గారు శ్రమ లేకపోతే ఉద్రేకం లేదయ్యా అని ఏం కోరుకున్నారంట? శ్రమ కోరుకున్నారంట. శ్రమ లేకపోతే ఏం లేదంట? ఉద్రేకం లేదంట. కనుక శ్రమ కొరకు ప్రార్థన చేశారు సాధు సుందర్ సింగ్ గారు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తే భక్తుడైన మోషే గారు రాసిన ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 20వ వచనం, 4వ అధ్యాయం 20వ వచనంలో 20వ వచనం, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. మొదటి కొలిమి ఇనప కొలిమి. చెప్పండి, ఏ కొలిమి అంట? అందరూ బాగా వినాలి. ఇనుప కొలిమి. దేవుడు ఇశ్రాయేలీయులను 430 సంవత్సరాలు ఏ కొలిమిలో ఉంచారు? ఇనుప కొలిమి.
ఇంకో అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం, భక్తులు రాసిన ఇర్మియా గ్రంథం, ఇర్మియా గారు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఐగుప్తు దేశములో నుండి ఈ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చింది. చాలు. ఇనప కొలిమి అనే మాట దేవుడు అక్కడ కూడా రాయించారు. భక్తులు రాసిన రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 51వ వచనం. వారు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్యమునై ఉన్నారు. ఇనుప కొలిమి, మొదటి కొలిమి చెప్పండి అమ్మా, ఇనుప కొలిమి. కనుక దేవుడు ఇశ్రాయేలీయులను ఇనుప కొలిమిలో నుండి బయటకు రప్పించాడు. కనుక ఆదికాండం 31వ అధ్యాయంలో యాకోబు గారిలో, అందరూ బాగా వినండి, యాకోబు గారిలో మోసము అనే వంకరతనం ఉంది. ఏముందంట చెప్పాలి. మోసము అనే వంకరతనం ఉంది అన్నారు. 31వ అధ్యాయం 41వ వచనం. ఆదికాండం 31:41 వచనం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తం 6 ఏండ్లను నీకు పొడుగు చేసి తిని, అయినను నీవు నా చేతము 10 మారులు మార్చితివి. దేవుని బిడ్డలారా, ఐదారు చెప్తూ మోసము అనే నైజం, వంకరతనం తీసేయటానికి యాకోబు గారినంట పొలువు అనే కొలిమిలో ఉంచాడంట. చెప్తారా? పొలువు అనే కొలిమిలో ఉంచాడు. ఏం తీసేయటానికి చెప్పాలి? మోసము తీసేయటానికి, అనే వంకర తీసేయటానికి కొలిమి అనే పొలుగులో, పొలుగు అనే కొలిమిలో ఉంచాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అమ్మ, ఎన్ని సంవత్సరాలంట? ఐదారు చెప్పారు. యాకోబు కష్టజీవి అన్నారు. యాకోబు కష్టజీవి అన్నారు. ఆదికాండం 32వ అధ్యాయంలో దేవునితో పెనుగులాడుట వల్ల 26వ వచనంలో దేవునితో పెనుగులాడుట వల్ల దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు యాకోబు గారు. దేవునితో పెనుగులాడుట వల్ల మోసం అనే వంకర పోయింది. అప్పుడు ఏమోయిందంట? వంకర పోయింది. ఏమోయిందంట? వంకరతనము వంకర పోయిందంట దేవునితో పెనుగులాడుట వల్ల. దేవుని బిడ్డలారా, యాకోబులో ఉన్న వంకర పోయింది కానీ తన పిల్లలలో ఉన్న వంకర పోలేదు. తన పిల్లల్లో ఉన్న వంకర పోలేదు. అందుకే యాకోబులో ఉన్న మోసము అనే వారసత్వం 430 సంవత్సరాలు శ్రమాగ్నిలో పొలిమిలో కాలుట ద్వారా మోసం అనే మస్టు పోయిందంట. 430 సంవత్సరాలు పొలిమిలో శ్రమాగ్నిలో కాలిపోవుట ద్వారా మోసం అనే మస్టు రాలిపోయింది. కనుక దేవుని బిడ్డలారా, పెళ్లి కుమార్తె గురించి ఐదారు చెప్తూ ఇహమందు శ్రమలు, పరమందు భాగ్యం అన్నారు. చెప్తారా? ఇహమందు శ్రమలు, పరమందు భాగ్యం. మనకేముంటాయి? ఇహలోకంలో శ్రమలు ఉంటాయి, పరలోకంలో భాగ్యాలు ఉంటాయి. కనుక ఇక్కడ శ్రమలు ఉంటే పరలోకంలో భాగ్యాలు ఉంటాయి.
కనుక దేవుని బిడ్డలారా, మీకు పొట్లకాయ తెలుసు కదా, ఎలా ఉంటుంది? వంకరగా ఉంటుంది. ఆ వంకర పోవాలంటే ఏం చేస్తారు? చివర రాయి కడతారు. చివర రాయి కట్టగానే ఏం పోయింది? వంకర పోయింది. అలాగే 430 సంవత్సరాలు కొలిమిలో ఉంచాడంట ఇశ్రాయేలీయులను. వాళ్ళలో ఏం పోయింది? వంకర పోయింది. మోసం అనే మస్టు రాలిపోయింది. కనుక మనల్ని కూడా దేవుడు ఎక్కడ ఉంచుతాడు? ఒక్కోసారి కొలిమిలో ఉంచుతాడు. ఎందుకు కొలిమిలో ఉంచేది? మనల్ని సరిచేయటానికి. శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి? శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమ లేకపోతే శుద్ధి లేదు అన్నారు అయ్యగారు. శ్రమ లేకపోతే ఏం లేదంట, శుద్ధి లేదు. శ్రమలు ఎందుకు వస్తాయి? మనల్ని శుద్ధి చేయడానికి వస్తాయి. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 48వ అధ్యాయం అందరూ చూద్దాం. 10వ వచనం, 48, 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించింది. ఏ కొలిమంట? ఇబ్బంది అనే కొలిమి. అంత చెప్పాలి. ఏ కొలిమి? మొదటి కొలిమి ఏంటి? ఇనప కొలిమి. రెండవది ఇబ్బంది అనే కొలిమి. దేవుడు తన భక్తులను ఇబ్బంది అనే కొలిమిలో ఉంచుతాడంట. ఏ కొలిమిలో? మాట్లాడాలి. ఇబ్బంది అనే కొలిమిలో ఉంచుతారు. తన మహిమ నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం. ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు శ్రమలు మన మీదకి వస్తూ ఉంటాయి. అలాగే మరొక మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. విశ్వాస పరీక్ష అనే కొలిమి. ఏ కొలిమి అంట? విశ్వాస పరీక్ష అనే కొలిమి. నశించిపోవు స్వర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ కొలిమి ఏంటంట? పరీక్ష అనే కొలిమి. విశ్వాస పరీక్ష అనే కొలిమి. దేవుడు మన విశ్వాసానికి పరీక్షలు పెడతాడు. వింటున్నారా? దేవుడు మనకి ఏం పెడతారంట? విశ్వాస పరీక్ష అనే కొలిమి. మనకి అప్పుడప్పుడు పరీక్షలు వస్తూ ఉంటాయి. కనుక ఆ పరీక్షలో మనం జయిస్తే మెప్పు మహిమ ఘనత దేవుడు ఇస్తారు. ఏమిస్తారంట? మెప్పు మహిమ ఘనత దేవుడు ఇస్తారు. కనుక వాక్యంలో మనం చూస్తే కొలిమి కలిమి. అందరూ అనండి, కొలిమి కలిమి. కొలిమిలో ఏముంది? కలిమి అనండి. కొలిమిలో ఏముంది? కలిమి. కొలిమి అంటే శ్రమ. శ్రమల ద్వారా మనకి ఏముంది? కలిమి ఉంది. అందుకే దేవదాసయ్య గారు చెప్పారు, శ్రమకు బహుమానం మహిమ అన్నారు. శ్రమకు బహుమానం మహిమ. ఇంకో మాట, ఆయాసం. దేవదాసయ్య గారికి ఆయాసం ఉండేదంట. ఆయాసం. ఆయాసం నా అంతస్తును పెంచింది అన్నారు. ఆయాసం నా అంతస్తును పెంచింది. మనకు ఒక శ్రమ ఏం చేసింది? మన అంతస్తు పెంచింది శ్రమ. కనుక కొలిమి ద్వారా కలిమి ఉంది. కొలిమి ద్వారా ఏముంది? కలిమి. కనుక శ్రమలు వచ్చినప్పుడు సనుక్కోకూడదు, విసుక్కోకూడదు, అపార్థం చేసుకోకూడదు దేవుని. ఆ కొలిమిలో ఏముందంట? కలిమి ఉంది. మనకు ఐదారు చెప్పారు, శ్రమ ఎన్ని శ్రమలో అన్ని దానములు అన్నారు. ఎన్ని శ్రమలో
అన్ని దానములు. శ్రమలు లేక స్వర్గం లేదు. శ్రమలు లేక ఏమి లేదంట? స్వర్గం లేదు. దైవజనులు చెప్తూ అన్నారు, యోసేపు హారము ధరించుటకు శ్రమలే సాధనం అన్నారు. యోసేపు గారు హారము ధరించుటకు శ్రమలే సాధనం. శ్రమల ద్వారా యోసేపు గారు ఏం ధరించారు? హారము ధరించారు. మనం కూడా మీకు హారాలు కావాలా వద్దా? ఇది ఎవరు మాట్లాడటల్లా? మీకు హారాలు కావాలా వద్దా? హారాలు కావాలంటే ఏముండాలా? శ్రమలు ఉండాలి. శ్రమలు. కొలిమిలోకి వెళ్ళాలి. కొలిమి ద్వారా కలిమి ఉంది. చెప్పండి, కొలిమి ద్వారా కలిమి. కొలిమిలో లేకపోతే ఏముండదు? కలిమి ఉండదు. మూడో మాటలోకి వెళ్దాం. ఆఖరి మాట, చెలిమి బలిమి. చెప్తారా? చెలిమి బలిమి. చెలిమి అంటే స్నేహము. చెలిమి అంటే స్నేహము. బలిమి అంటే బలం. బలిమి అంటే బలము. మీకు 3 విషయాలు చెప్పి ముగిస్తాను. 1, ప్రభువుతో చెలిమి. 2, సంఘముతో చెలిమి. 3వది, భక్తులతో చెలిమి. చెప్తారా అమ్మ? 1, ఎవరితో చెలిమి చేయాలి? ప్రభువుతో చెలిమి. దేవునితో సహవాసం చేయాలి. వింటున్నారా? దేవునితో సహవాసం చేయాలి. చెలిమి చేయాలి. కనుక స్నేహం. చెలిమి అంటే ఏంటి? స్నేహం. మీ స్నేహం ఎవరితో? మీ స్నేహం ఎవరితో? దేవుడితోనా? మనుషులతోనా? ఎవరితోటి స్నేహం? ఎవరు చెప్పగలరు? దేవుడితోనేనా? మనుషులతో చేయట్లేదా? మీ స్నేహం ఎవరితోటి? కనుక దేవుడితో చేయండి స్నేహం. దేవుడితో చెలిమి మనకి బలిమినిస్తుంది. దేవునితో చెలిమి మనకి బలిమినిస్తుంది, బలం. అందుకే దేవదాసయ్య గారు చెప్పారు, ఎంత ఎక్కువ సన్నిధి చేస్తే అంత బలం అన్నారు. ఎంత ఎక్కువ సన్నిధి చేస్తే అంత బలం దేవుడు ఇస్తారు. దేవునితో చెలిమి చేయాలి. ఎవరితోటంట? దేవునితో చెలిమి. కనుక అయ్యగారు చెప్పారు, సన్నిధి ఆత్మకు శక్తినిచ్చును అన్నారు. సన్నిధి అంట ఆత్మకు శక్తినిచ్చును. భోజనం శరీరానికి శక్తినిచ్చును. సన్నిధి ఆత్మకు శక్తినిచ్చును. ఆత్మకు శక్తి రావాలంటే, బలము రావాలంటే మనం దేవునితో చెలిమి చేయాలి. ప్రభువుతో చెలిమి చేయాలి. ఎలా చేయాలి? సన్నిధి ద్వారా దేవునితో చెలిమి చేయగలం. 2వది, సంఘముతో చెలిమి. సంఘంతో చెలిమి చేస్తే మనకు బలము, మనకు బలిమి. సంఘముతో చెలిమి చేయాలి. సంఘం ప్రార్థన చేస్తే సంఖ్యలు ఊడిపోయాయి, తెగి పడిపోయాయి. పేతురు గారు క్షేమంగా బయటకు వచ్చారు. సంఘముతో చెలిమి చేస్తే మనకి బలం. 3వది, భక్తులతో చెలిమి మనకు బలిమి. కనుక 3వ మాట చెలిమి బలిమి. చెప్తారా? చెలిమి బలిమి. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభుతో చెలిమి చేశారు. అందుకే పాతాళ ద్వారాలు శత్రువైన సాతాను నిలవలేకపోయాడంట. వాళ్ళ ఎదుట సాతాను నిలవలేకపోయాడు వారి శిష్యుల ఎదుట. కనుక మనం కూడా దేవునితో చెలిమి చేయాలి. మోషే గారు ప్రభువుతో చెలిమి చేశారు. దేవునికి స్నేహితుడు మోషే గారు. అందుకే 120 సంవత్సరాలు వచ్చినా సత్తువ తగ్గలేదు, దృష్టి మాన్యము రాలేదు. మోషే గారికి సత్తువ బలం తగ్గలేదంట. మనకు కూడా అట్టి బలం కావాలంటే దేవునితో చెలిమి చేయాలి.
సంఘముతో చెలిమి చేయాలి, భక్తులతో చెలిమి చేయాలి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం: వారసత్వం, పౌరసత్వం, కొలిమి, కలిమి, చెలిమి, బలిమి. దేవుడు ఈ కొద్ది మాటలు మీ హృదయములో ఫలింపజేసి ప్రభుతో చెలిమి ద్వారా కొలిమిలో ఉన్న కలిమి, దేవునితో చెలిమి ద్వారా బలిమి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, స్తుతులు. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి. వారసత్వము, పౌరసత్వము, కొలిమి, కలిమి, చెలిమి, బలిమని మాతో మాట్లాడారు. మీతో చెలిమి చేసి మేము బలము సంపాదించుకునే ధన్యత మాకు దయచేయండి. కొలిమిలో కలిమి ఉందని మాకు నేర్పారు గనుక స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు. అయ్యా, మోషే గారు పాలస్తీనా పౌరసత్వం కోరుకున్నాడు, దాస వారసత్వం కోరుకున్నాడు. మేము కూడా దాసులుగా ఉండే ధన్యత మాకు ఇవ్వండి అయ్యా. పరలోక పౌరసత్వం మా అందరికీ దయచేయండి. మమ్మల్ందరినీ వాక్యం ద్వారా బలపరచండి. త్వరగా వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.